దేశవ్యాప్తంగా మే 20న జరగనున్న కెమిస్టుల సమ్మెపైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపుతోటి నిర్వహించబడుతున్న ఈ సమ్మె కేవలం వ్యాపార ప్రయోజనాల కోసమే కాదని ప్రజారోగ్య పరిరక్షణ కోసం చేపట్టిన ఉద్యమని నిర్వాహకులు చెబుతున్నారు. ఆన్లైన్ ద్వారా అక్రమంగా మందుల విక్రయాలు, నకిలీ ప్రిస్క్రిప్షన్లు, ఏఐ ద్వారా రూపొందించిన ప్రిస్క్రిప్షన్లు దుర్వినియోగం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియంత్రణ లేని మందుల అమ్మకాలు దేశ ఆరోగ్య వ్యవస్థకు ప్రమాదంగా మారాయి అంటున్న తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్తో మా కరస్పాండెంట్ మహేందర్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతుంది. దీనిపై స్పందించేందుకు మనతో కొత్తపల్లి శ్రీనివాసు రాష్ట్ర ప్రెసిడెంట్ ఉన్నాడు. తెలుసుకున్న ప్రయత్నం చేయాలి. చెప్పండి, ఈ సమ్మె మూలక భారతదేశం మొత్తం ఏఐఓసిడి ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తారీఖు బుధవారం రోజున భారతదేశం మొత్తం ఉన్న కెమిస్టులందరము బంద్ చేసి ప్రభుత్వానికి మా యొక్క డిమాండ్లను ప్రత్యక్షంగా వారి దృష్టికి తీసుకెళ్లడానికి ఈ బంద్ను అనేది పెట్టడం జరిగింది. దీనిలో 3 ముఖ్య విషయాలు. ఒకటి, ఆన్లైన్లో మందుల విక్రయం అనేది నిలిపివేయాలి, మరియు కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చే డీప్ డిస్కౌంట్లను వెంటనే అరికట్టాలి. మూడవది, ఆన్లైన్లో మందులు అమ్మినప్పుడు డోర్ డెలివరీ సిస్టమ్ అనేది GSR 220 2020లో కోవిడ్-19లో ఆనాటి పరిస్థితుల దృష్ట్యా ఇచ్చిన నోటిఫికేషన్, టెంపరరీ నోటిఫికేషన్ను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ 3 డిమాండ్లతోటి మేము ఈ నెల 20వ తారీఖు బుధవారం రోజున భారతదేశంలో ఉన్న 12 లక్షలకు పై చిలుకున్న కెమిస్టులు అందరము బంద్ చేసి భారత ప్రభుత్వానికి మా యొక్క డిమాండ్లను వారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ప్రధానంగా ఆన్లైన్ ద్వారా ఎలాంటి అక్రమాలు జరుగుతాయి, ఎలాంటి ఫేక్ మందు మెడిసిన్ సరఫరా అవుతున్నాయి, దానిపై ఎలా ఉంటుంది? ఆన్లైన్లో మందులు అమ్మినప్పుడు అవి నకిలీయా ఒరిజినలా అనేది ఎవరికి కూడా తెలియదు. ఎందుకోసము అనంటే అమ్మే వ్యక్తికి తీసుకునే పేషెంట్కు ఎలాంటి అవినాభావ సంబంధం అనేది ఉండదు. వాటి కొనుగోలు చేసినప్పుడు కొంత ఎక్కువ డిస్కౌంట్ వస్తుందని ఎవరైనా పేషెంట్లు అమాయకంగా తీసుకున్నప్పుడు అవి మందులు ఒరిజినలా డూప్లికేటా అనేది తెలియదు. ఎందుకోసము అనంటే ఇవాళ ఒక మెడికల్ షాపు ఏర్పాటు చేసినప్పుడు ఆ జిల్లా పరిధిలో ఉన్న ఇన్స్పెక్టరు మరియు అసిస్టెంట్ డైరెక్టరు లైసెన్సింగ్ ఇస్తాడు. ఇవాళ ఆన్లైన్లో డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్లోనే ఆ లైసెన్సు ఇచ్చి ముంబై నుండో, కలకత్తా నుండో, బెంగళూరు నుండో, హైదరాబాద్ నుండో వివిధ మెట్రో సిటీల నుండి సప్లై అనేది జరుగుతుంది. వాళ్ళ యొక్క మందుల నిల్వ ఎక్కడ చేస్తున్నారు అనేది కూడా తెలియదు, వాళ్ళు ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు అనేది కూడా తెలియదు, వాళ్ళు ఏ మందులు పంపిస్తున్నారు అనేది కూడా తెలియదు. గతంలో వివిధ రాష్ట్రాలలో నకిలీ మందులు, నాసిరకం మందులు అమ్మి వివిధ సంస్థల మీద చాలాసార్లు 10ల సంఖ్యలో కేసులై కోర్టుల్లో నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రధానంగా ఎమర్జెన్సీకి కొన్ని కేసులు వస్తాయి హాస్పిటల్కి, వాళ్ళ పరిస్థితి ఏమన్నా, వాళ్ళకి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేశారా? మేము ఎక్కడ కూడా అత్యవసరంగా పేషెంట్